ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ ఓడిఐ. టీమిండియా ముందు ఇంగ్లాండ్ వరుసగా 7వ సారి లొంగిపోయింది. రోహిత్ శర్మ సెంచరీ ఇండియాకు అద్భుతమైన విజయాన్ని అందించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఈ సిరీస్లో వరుసగా రెండో మ్యాచ్లోనే విజయం సాధించిన టీమిండియా 2 సార్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. అయితే ఈసారి విజయం కెప్టెన్ రోహిత్ అద్భుత సెంచరీ కారణంగా చాలా ప్రత్యేకమైనదని నిరూపించబడింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లో భారత్ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేయడంతో టీమిండియా సన్నాహాలు మరింత బలపడ్డాయి. నాగ్పూర్లో జరిగిన తొలి వన్డేలో సులువుగా గెలిచిన టీమిండియాకు కటక్లోనూ పెద్దగా సవాళ్లు ఎదురుకాలేదు. ఫిబ్రవరి 9 ఆదివారం జరిగిన ఈ సిరీస్లో రెండో మ్యాచ్లో టీమిండియా 305 పరుగుల లక్ష్యాన్ని సులభంగా సాధించి సిరీస్తో పాటు మ్యాచ్ను 4 వికెట్ల తేడాతో కైవసం చేసుకుంది. దాదాపు ఏడాది తర్వాత అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆడి ఛాంపియన్స్ ట్రోఫీకి శుభ సూచకాలను అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో మళ్లీ ఫామ్లోకి రావడం టీమిండియా విజయం కంటే ప్రత్యేకం. నాగ్పూర్లో శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ల బలమైన ఇన్నింగ్స్తో టీమిండియా విజయంతో సిరీస్ను ప్రారంభించింది. కానీ ఈసారి ఇంగ్లాండ్ 304 పరుగుల భారీ స్కోరు సాధించి సవాళ్లను పెంచింది. అటువంటి పరిస్థితిలో టీమిండియాకు స్టార్ బ్యాట్స్మెన్ నుండి బలమైన ఇన్నింగ్స్ అవసరం. జరిగింది కూడా అదే. విరాట్ కోహ్లీ మినహా టీమిండియా టాప్ ఆర్డర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి 45 ఓవర్లలోపే ఈ లక్ష్యాన్ని సాధించింది. ఈ విధంగా ఇంగ్లాండ్తో స్వదేశంలో వరుసగా 7వ వన్డే సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే మరోసారి దాని ప్రభావం అద్భుతంగా ఉంది మరియు బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ జోడీ అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరి తర్వాత జో రూట్ ఇన్నింగ్స్ను చేజెక్కించుకొని డక్కెట్లా హాఫ్ సెంచరీ సాధించారు. వారితో పాటు కెప్టెన్ జోస్ బట్లర్ మరియు హ్యారీ బ్రూక్ కూడా చిన్నపాటి ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడారు. చివరికి లియామ్ లివింగ్స్టన్ 40 పరుగుల చేసి జట్టును 304 పరుగులకు చేర్చారు. భారత్ తరపున రవీంద్ర జడేజా 3 వికెట్లు తీయగా వన్డేలో అరంగేట్రం చేసిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా 1 వికెట్ తీశాడు. ఎట్టకేలకు భారత్ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఇంకో వన్డే మిగిలి ఉండగానే మ్యాచ్ సిరీస్ను కూడా కైవసం చేసుకుంది. Please like, share, comment. Don't forget to subscribe my channel Sports Highlight Innings.